ఇరాన్‌పై యుద్ధం ఇంకా 4, 5 వారాలు కొనసాగొచ్చు అని చెప్పి స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అంటే ఇక్కడ సుదీర్ఘ కాల ఘర్షణలకు వాషింగ్టన్ రెడీ అవుతుందా? ఒకవేళ అలా రెడీ అయితే గనక ఈ యుద్ధం వల్ల అమెరికాపై ఎగ్జాక్ట్‌లీ పడే భారం ఎంత? ఒక్కరోజే 7,000,00,00,000 నిజంగానే ఖర్చు చేస్తుందా? ఈ వీడియోలో ఒకసారి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులనైతే చేపట్టాయి. అయితే ఇప్పటి వరకు వందల సంఖ్యలో లక్ష్యాలపై దాడులు చేశామని అండ్ అలాగే టెహ్రాన్‌కు చెందిన 11 నౌకలను ధ్వంసం చేసేశామని యూఎస్ఏ మిలిటరీ వెల్లడించింది ఇప్పటికి. ఇక్కడ మొత్తం చూసుకుంటే గనక అంటే గగనతల, భూతల, సముద్ర దాడులకు సంబంధించి దాదాపు 20కి పైగా ఆయుధ వ్యవస్థలను అమెరికా వినియోగిస్తూ ఉంది. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నందున ఈ ఘర్షణలకు అమెరికా వెచ్చించే ఖర్చెంతో క్లారిటీగా ఇప్పుడే మనం ఒక అంచనాకి రావడం కష్టమే. కానీ ఇక్కడ మనం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైన తర్వాత మాత్రం ఫస్ట్ 24 అవర్స్‌లో అగ్రరాజ్యం అమెరికా దాదాపు $779,000,000 అంటే భారత కరెన్సీలో చూసుకుంటే దాదాపు 7,000,00,00,000 ఖర్చు చేసినట్లుగా అంచనాలు వెలువడుతున్నాయి. ఇది కాకుండా దాడులకు ముందే పలు యుద్ధ విమానాలు, నౌకలు దీంతో పాటు సైనిక బలగాలను ఆల్రెడీ అమెరికా పశ్చిమాసియాలో రెడీ చేసుకొని పెట్టుకుంది. ఇందుకోసం అదనంగా మరో $630,000,000 అంటే దాదాపుగా 5,700,00,00,000కు పైమాటే వెచ్చించి ఉండొచ్చని చెప్పి రక్షణ రంగ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం. సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ గణాంకాల ప్రకారం చూస్తే యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటి యుద్ధ విమాన వాహన నౌకను నిర్వహించాలంటే మాత్రం రోజుకి $6.5 మిలియన్ దాదాపు 59,00,00,000 ఇండియన్ కరెన్సీలో ఇంత ఖర్చవుతుందని చెప్తున్నారు. సో, ఈ లెక్కన మీరే ఒక అంచనాకి రావచ్చు. ఈ యుద్ధంలో రోజుకి అమెరికా ఎంత వరకి ఖర్చు చేస్తుందో.